మూఢనమ్మకంతో వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. అయితే విచిత్రంగా ఆ కోడిపిల్ల బతికుండడంగా ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కావాలనే కోరికతో చింద్కాలో అనే గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఆనంద్ యాదవ్ స్థానికంగా ఉండే ఒక తాంత్రికుడిని ఆశ్రయించాడు. అతని సూచన మేరకు బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అయితే అది గొంతులోనే ఇరుక్కుపోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అంబికాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం సమయంలో గొంతులో ఇరుక్కున్న కోడిపిల్ల బతికున్నట్టుగా వైద్యులు గుర్తించారు. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో ఇరుక్కుపోవడంతో గాలి ఆడక ఆనంద్ మరణించాడని వైద్యులు తెలిపారు. ఇదేం పని, బతుకున్న కోడిపిల్లను మింగుడింది, చచ్చిపోయాడు. ఇట్లా ఇటువంటి ఈ కాలంలో కూడా ఇటువంటివి చేస్తున్నారంటే ఎంత అధ్వానం ఉన్నదో కథ.